శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనురాశిలో మన ద్వితీయ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయంలో రవి శని ప్లస్ బుధుడు యొక్క ప్రభావం, చతుర్థంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచమంలో గురుడు యొక్క అనుగ్రహము, అలాగే లాభస్థానంలో చూస్తే ఏం లేదు కానీ రాజ్యంలో కేతు యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. సో ఇక్కడ ధనురాశి వారికి గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొంతవరకు లైఫ్ స్మూత్ వెళ్ళడానికి ఆరంభం అవుతుంది వాళ్ళకి గురు అనుగ్రహం ద్వారా. అయితే ఇక్కడ ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి సుఖమైన భోగము, సుఖమైన సంసారం సంబంధించిన కించిత దోషాలు అయితే కనబడతాయి వీళ్ళకి. అలాగే తృతీయంలో రవి శని ప్లస్ బుధుడు 3 కూర్చున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభావం వలన అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల తల్లిగారికి కొంతవరకు అనారోగ్యం, తల్లిగారికి వీళ్ళకి మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ జరిగే అవకాశం, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పగలుగుతాం. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసుకోవచ్చు. కొత్త ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్థల మార్పు, స్థాన మార్పు యోగానికి వెళ్తే తప్ప అవయోగం అయితే జరగదు. సో ప్రయత్నం లోపల ఇక్కడ చేసుకోండి. అలాగే కొత్త వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొత్త హీరోలు తీసుకొని వాళ్ళతో ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, సక్సెస్ఫుల్ ఉంటుంది. ఏదైనా మే 1 లోపల ఇటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం అయితే బాగానే కనబడుతుంది చెప్పగలుగుతాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదివించాలనుకున్న విద్యార్థులందరూ కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి మనం ఏ విధంగా అయితే సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆరంభించండి, సక్సెస్ అనేది కనబడే అవకాశం బాగానే కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో లాభం కనబడుతుంది. ట్రేడింగ్కి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్ పనిచేస్తుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్లోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాటి మీద, తర్వాత మైన్స్ మీద, తర్వాత వైన్స్ మీద, తర్వాత గోల్డ్ సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. సక్సెస్ బాగానే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో ఎటువంటి పాపగ్రహాలు లేవు, లాభంలో ఎటువంటి దోషాలు లేవు. తర్వాత మనకు ఆరోగ్య విషయంలో న్యూట్రల్గానే కనిపిస్తుంది. కానీ మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు, సాధన మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గణపతి ఆరాధన చేయండి. ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంటు, సక్సెస్, ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా జరగడము ఇవన్నీ జరిగే అవకాశాలు బాగా కనబడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి. గణపతి మంత్రం అంటే మహాగణపతి అనుకోండి, లక్ష్మీ గణపతి అనుకోండి, క్షిప్రప్రసాద గణపతి మంత్రం అనుకోండి, ఏదైనా మీకు గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రం అనుకోండి, ఏదైనా మంత్రం సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఈ 15 రోజుల్లో కొంతవరకు ఉద్యోగం చేసే ప్రదేశంలో, వ్యాపారం చేసే ప్రదేశంలో ఉన్న చిన్న చిన్న చిరాకుల నుండి బయటపడ్డాము, రాజమార్గంలో రాజ్యం పొందడం జరుగుతుంది. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.